శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నమస్కారాలు సమర్పిస్తూ మనం ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి శివానంద లహరిలో నిన్న 26వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 27వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 27వ శ్లోకం. करस्ते हेमाद्रौ गिरिश निकटस्ते धनपतौ गृहस्थे स्वद्भुजामरं सुरभिचिन्तामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगणस्ते किल शुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः. మనం ఇప్పుడు భగవంతుడిని మనకేమి కావాలని అడుగుతాం తప్ప భగవంతుడికి మనమే ఇవ్వాలని ఆలోచించాం. ఏమి ఇవ్వాలని ఏమి ఇవ్వగలం? మనము మన దగ్గర ఉండేవే ఇవ్వగలం. అవి కూడా ఏంది? అన్నీ ఆయన ఇచ్చినవే. ఏమి ఇవ్వగలం? మన తిరిగి ఆయన ఇచ్చిన నీరే ఇవ్వగలం, ఆయన ఇచ్చిన పదార్థమే ఇవ్వగలం. ఆయన ఇచ్చిన పదార్థాలే మనం ఆయనకు సమర్పించగలం. కానీ మనముగా ఏమి సృష్టించలేము, ఏమి ఇవ్వలేము. ఆయన ఇచ్చిన వాటిని మార్పులు చేర్పులు చేసి వంటలు చేసి రుచికరంగా పెట్టగలం. అంతకుమించి ఏం చేయలేము. మనం ఏం చేసుకున్నా, ఏ పదార్థం తీసుకున్నా సృష్టిలో ఉండే పదార్థాలతో మనం తయారు చేసుకున్నవే. అన్నీ ఆయన ఇచ్చినవే. కానీ ఆయన ఇచ్చిన భిక్షతో బతుకుతున్నాం. మనకంటూ మనంగా ఏమి సంపాదించింది లేదు, తయారు చేసింది లేదు. ఆఖరిగా మనం ఉండే ఇల్లు కూడా చూసుకుంటే ఇంట్లో ఏ వస్తువు కూడా మన సొంతది ఏం లేదు. అన్నీ ఆ పరమాత్మవే. ఇటుక దగ్గర నుంచి, రాయి దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్నీ ఆయనవి. ఆయన ఇస్తే తీసుకొచ్చుకొని కట్టుకొని ఇది నా ఇల్లు, నాది అని అనుకుంటున్నాం మనం. నిజానికి పరమాత్మ ఇవ్వకపోతే మనం ఏం కట్టుకోలేము, ఏమీ చేయలేము. అసలు ఒక్క వస్తువు కూడా మన సొంతగా తయారు చేయలేము. అన్నీ ఆయన ఇచ్చిన వాటికి మార్పులు చేర్పులు చేసి బ్రహ్మాండంగా మేం తయారు చేసామని చెప్పుకోవడానికి అయితే మాత్రం మనం సిద్ధంగా ఉంటాం. కానీ అదే ఆ జగద్గురువు కాబట్టి ఆయన ఆ పరమాత్మకి ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే తనకు తానే పరమాత్మకి ఏం ఇవ్వగలదని ఆలోచిస్తున్నాడు. ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించడమే ఈ శ్లోకం. కరస్తే హేమాద్రౌ. మనకు భూమి మీద అత్యంత విలువైంది బంగారం. స్వామి, నీకు బంగారం ఇద్దాం అనుకున్నా నేను. సరే చూసరికి నీ చేతిలో ఏముంది? కరస్తే హేమాద్రౌ. ఆ బంగారు కొండే నీ చేతిలో ఉంది. ధనుస్సుగా మారిపోయింది. విచిత్రంగా అంత పెద్ద బంగారు కొండ, మేరు పర్వతం వచ్చి నీ చేతిలో ధనుస్సుగా ఉంటే నేను బంగారం ఇస్తే ఏం చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు నీకు లేనిది నేను ఇస్తే నువ్వేదో సంతోషిస్తావు. కానీ పోనీ ఏదో కొద్దిగా ఉంటే తిరిగి మేము ఇచ్చినా ఉంచుకుంటారు. కానీ మీకున్నది కూడా చాలా అధికంగా ఉంటే నేను ఇచ్చేది ఏ పాటి? కాబట్టి నేను బంగారం ఇస్తే అది నీకెందుకు పనికిరాదు. ఎందువల్ల? బంగారు కొండే నీ దగ్గర ఉన్నది. ఆ త్రిపురాసుని సంహరించేటప్పుడు వాడు కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు వాడు? ధనుస్సు గాని ధనుస్సు, బాణం గాని బాణం, రథం గాని రథం, రథచక్రాలు గాని రథచక్రాలు అన్నీ అయితే గాని వాడు మరణించనున్నాడు. ఎంత కొద్ద కోరిక కోరాడు వాడు. కాబట్టి అటువంటి వాడిని చంపడానికి ఆయన ఏం చేశాడు? మేరుపర్వతాన్ని తీసుకొచ్చి ధనుసుగా చేసి పారేస్తున్నాడు. కాబట్టి కరస్తే నీ చేతి యందు హేమాద్రౌ, ఆ అద్రి కొండ, బంగారు కొండ నీ చేతిలో కూర్చో ఉంటే నేనేం బంగారం ఇచ్చేదయ్యా నీకు మహానుభావ? నేను ఇచ్చేది నీకే పాటి? ఇంకా గిరిశ, ఆ కైలాస పర్వతంలో హాగా శయనించి ఉండేవాడా. నికటస్తే ఘనపతౌ. పోన్లే, బంగారం ఉంటే ఏం చేసుకుంటావు? బీరువాలో పెట్టుకుంటావు. పోని కనీసం డబ్బులు ఇస్తే ఉపయోగించుకుంటావేమో. డబ్బులు ఇద్దామని చూస్తే నీ పక్కన ఎవరున్నారు? ధనపతి అయిన కుబేరుడే ఉన్నాడు. ఆయన నవనిధులకు నిధి అయిన వాడు, నిధులుగా కలవాడు ఆయన. అలాంటి యక్షరాజు ఆ కుబేరుడు, ఆయన కూడా అది ఉత్తర దిక్కుకి ఎలా అధిపతి అయినాడు?
నిన్ను ఆశ్రయించి అయ్యాడు ఆయన. అటువంటి ఆయన ధనరాశు ఆయన పెట్టుకో ఉన్నా కూడా అటువంటి వాడు నీ ఆజ్ఞ ప్రకారం ఉత్తర దిక్కుకు అధిపతి అయినాడు. అటువంటి నిన్ను ఆరాధించి పైన నువ్వు అది చిటికేస్తే డబ్బులు వచ్చేస్తాయి నీ ఇంటికి. ఇంకా నేను ఇచ్చే డబ్బు ఎంత? నా డబ్బుతో నీకేం పని ఉంది? నేను ఎంత ఇస్తాను? మహా ఇస్తే ఆయన నిధులే ఇవ్వగలను. అంత గొప్పవాడు నీ సేవకుడు. నేనేమి ఇస్తాను నీకు? కాబట్టి నేను దానికి కూడా పనికిరాను. సరే పోన్లే, ఇంకేమైనా ఇద్దామని చూస్తే నీ ఇంట్లో ఏం లేవా ఇద్దామని చూశాను. నీ ఇంట్లో చూసి నేనే బిత్రపోయాను. ఏమిస్తాను నేను? ఏమన్నా నీ ఇంట్లో? గృహస్థే, నీ కైలాసంలో నీ ఇంట్లో ఏమున్నాయి? స్వర్భూజ అమర కల్పవృక్షాలు ఉన్నాయి. అమర ఆ దేవతల యొక్క కల్పవృక్షాన్ని నీ తోటలో కూర్చోన్నాయి. ఇంకా కల్పవృక్షం ఏం చేస్తుంది? కోరికలు తీరుస్తుంది. కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షమే నీ దొడ్లో ఉంటే నేను ఇచ్చేది ఏముంటుంది? ఇంకా నీకు ఇవ్వగలది నా దగ్గర ఏముంది? ఇంకా ఏం లేదు. ఇంకా అంతకన్నా ఉన్నాయి నీ దగ్గర. ఇంకా ఏమున్నాయి? అమర సురభి, ఆ కామధేను కూడా నీ దగ్గర ఉంది. కామధేనులు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, చింతామణి ఉంది. చింతామణి అంటే చింతన చేస్తే అది తీరుస్తుంది కోరికలు. అటువంటి చింతామణి నీ దగ్గర ఉంది. ఇంకా ఏది నేను ఇచ్చేది నీకు? నీకేమి ఇవ్వగలను నేను? నా దగ్గర ఏముంది కనుక ఇవ్వాలి నేను? ప్రభు నీకేమి ఇవ్వాలని నా దగ్గర ఉండేవి, నీ దగ్గర దాంతో సాటి వచ్చేవి ఏమి లేవు. కాబట్టి నీ కైలాసంలో లేనివంటూ ఉంటే కదా నేను ఇస్తాను. నీకేం కావాలన్నా ఇచ్చేటువంటి నీ కైలాస పర్వతం చుట్టూ, నీ ఇంటి చుట్టూ అన్ని ఉంటే కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి, చింతామణులు ఉన్నాయి. ఇంకా నేనేమి ఇచ్చేది మహానుభావ నీకేం ఇవ్వగలను నేను? పోన్లే, కొంతమంది మన జంబాలు పోవడానికి కూడా ఆ చంద్రుని తుంచుకు రమ్మంటావా, నీకు సిగపుగా చేయమంటావా అని మన కవితలు చెప్తుంటారు. కానీ అలా చేద్దామన్నా కూడా శిరస్తే సీతాంశో, నీ శిరస్సు ఎందువల్ల పెట్టుకోను? చంద్రవంకరం పెట్టుకోను. ఇంకా నేను చంద్రుని తెచ్చి నీ సిగలో పెట్టేది అది ముందే పెట్టుకోను. ఇంకా నీకు అది కూడా ఇవ్వడానికి లేదు. పోన్లే, ఇంకేమన్నా నీకు మంగళం కలిగించి ఏమైనా చేద్దాం అనుకుంటే చరణ యుగళస్తే అఖిల శుభే, ఇంకా అన్ని శుభాలు కలిగించేటువంటి సమస్త శుభాలు కలిగించేవి నీ పాదాలు. ఇంకా నేనేం చేస్తాను నీకు వచ్చి? ఏమైనా నీ కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తానా, లేకపోతే నువ్వు భరించే ఈ విశ్వానికి ఏమైనా సహాయం చేద్దామంటే నేనేం చేస్తాను? నీ పాదాలే అవన్నీ పనులు చేస్తాయి. నువ్వు చేసే సృష్టి, స్థితి, సంహార, తిరోధన, అనుగ్రహ కార్యక్రమం అన్నింటినీ కూడా నీ పాదాలు నిర్వహిస్తున్నాయి. ఇంకా నేను వచ్చి ఏం చేస్తాను? నేనేమి చేయలే. కాబట్టి స్వామి, కమర్థం దాస్యేహం, నేను ఏ విధంగా దాస్యం చేసేదే బాబు? నేను ఎందుకు పనికిరాను? నీకేమి ఇద్దామన్నా పనికిరాను. ఫోన్లో ఏదో విధంగా సహాయం చేద్దామంటే అది లేదు. కనీసం దాసోహం చేద్దామంటే అది లేదు. దాసుడు ఎవరికి కావాలా? అక్కడ ఎవరు లేకపోతే కదా కావాలా. కానీ నేను దాసుడినే. నీకు దాస్యం చేద్దామంటే నీ దగ్గర నీకు అవకాశం ఏం లేదు, నాకు అవకాశమే లేదు. ఏం చేయడానికి నీ దగ్గర ఏం లేదు పని. కాబట్టి స్వామి ఎలా? నేను దాస్యం కూడా చేయడానికి లేదు. పోనీ ఇంకేమన్నా చూద్దాము, మీ దగ్గర ఇంకేమన్నా ఉన్నాయని బాగా పరిశోధన చేస్తే నేను ఒక్కటి గమనించాను. అది మాత్రం నీ దగ్గర లేదు. ఏందది? భవతు భవదర్థం మమ మనః, నా మనస్సు మాత్రం నీ దగ్గర లేవయ్యా. ఇన్ని వెతికితే ఏముందబ్బా ఈయనకి ఇవ్వడానికి వెతికితే నా మనసు ఒక్కటి దొరికింది. ఇది మాత్రం నీ దగ్గర లేదు. ఇన్నున్నాయి కానీ విశ్వం అంతా నీ దగ్గర ఉంది. కానీ విశ్వంలో ఉన్న నేను కూడా ఉన్నాను, కానీ నా మనసు మాత్రం నీ దగ్గర లేదు. ఈ విశ్వం చుట్టూ తిరుగుతుంది ఆ మనసు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. నీకు ఇవ్వదగితే ఏదైనా నా దగ్గర ఉంది అని వెతికితే ఇది ఒక్క దొరికింది. అబ్బా దొరికింది చాలేది, నేను సంతోషపడుతున్నాను. కానీ దీని దుప్పటికి దీనికి ఒక రోగం ఉంది. దీనికి అహంకారం మమకారం ఉందయా. అందుకనే దాసుడిని అంటుంది, దాస్యోహం. నేను దాసుడు అయితే తప్ప ఆ అహంకారం పోద్దు, దానికి మమకారం పోదు.
అంతే కదా, ఆంజనేయ స్వామి అంతటి వాడే, ఆయనకి ఏం స్వార్థంతో ఆయన ఆ సీతాదేవిని వెతికాడు, ఆయనకి ఏం స్వార్థం లేదు, నిస్వార్థమైన దాస్యం చేశాడు. కాబట్టి ఆ దాస్య భక్తిగా ఉండడానికి నా మనసు ఒక్కటికి అర్హత ఉంది. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే, ఇది నీ వశం అవుగాక, అది కూడా నువ్వు తీసుకోవాల్సింది, నేను ఇవ్వలేను దాన్ని, నువ్వు తీసుకోవాలి, నీకు అర్పిస్తాను తీసుకోకు అని చెప్పేస్తున్నాడు. అంటే శివునికి తన అర్పణ భావాన్ని ఎంత బాగా చూపిస్తుంటా, మనసును అర్పణ చేస్తున్నాడు. ఒక భక్తుడికి ఉండవలసిన అతి ముఖ్యమైన విషయం ఇదే, భగవంతుడికి తను అర్పించాలి, తన మనసునే అర్పించాలి. ఇంకెన్ని నువ్వు పెట్టినా, నువ్వు పెట్టే పదార్థంలో నీ మనసు లేకపోతే అది స్వీకరించడానికి. ఒకసారి మహంకాళి, అది ఉజ్జయినిలో, చంద్రసేన మహారాజు అక్కడ ఉజ్జయినిలో శివలింగ ప్రతిష్ఠింపజేయడానికి కోసంగా లింగాన్ని పెట్టి ఆయన ఊళ్ళో ఉన్న అందరి జనాన్ని అభిషేకం కోసంగా సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు అని తెమ్మంటారు. అందరు తీసుకోపోతుంటారు. ఒక పల్లెటూరు నుంచి ఒక గొల్ల ఆమె చిన్న పిల్లవాడిని తీసుకొని పోతుంది. పోతే వీళ్ళు అసలే ప్రముఖుల చేత పోయిస్తారు తప్ప ఇటువంటి చిన్న బీద బిక్కి చేత పోయించరు కదా రాజులు. అందువల్ల వీళ్ళని దూరం పెట్టేస్తారు. ఆ పిల్లవాడు నేను పోస్తాను శివుడి మీద అంటాడు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. చిన్నపిల్లాడు నాన్న నువ్వు గమ్మునని చెప్పి వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తుంది దర్శనం కాగానే. ఇంటికి వచ్చి ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ వంట చేసే లోపల మట్టిలో కూర్చొని మట్టిలోనే శివలింగం తయారు చేసి, ఆ శివలింగానికి వాడి ఇంట్లో ఉండే ఆకులన్నీ కోసుకొచ్చి వాడు అక్కడ చూసిన ఆ పూజ అంతా గుర్తు పెట్టుకొని, వాడికి ఏం మంత్రాలు రావు ఏమి రావు, నమశివాయ అనుకుంటే వేస్తాడు. అంత చేసుకుంటూ వాడు ధ్యానం చేసుకుంటూ కూర్చొనేస్తాడు. ధ్యానంలో మమైకం అయిపోతాడు వాడు. వాళ్ళ అమ్మ వంట చేసి రానాయన తీస్తే వాడికి వినపడదు. ఎన్నిసార్లు పిలిచినా పలకడు వాళ్ళ అమ్మకి. ఆమె ఇదేందో వీడు ఎట్టున్నాడో ఏం చేస్తున్నాను చూసేసరికి, అక్కడ వచ్చేసరికి ఇంత మట్టితో శివలింగం పెట్టి వాడు పూజ చేసి ధ్యానం చేస్తుంటాడు. ఆమె అప్పటికి వాడిని కదిలిచ్చినా వాడు మామూలు స్పృహలోకి రాడు. అప్పుడు ఆమె కోపం వచ్చి ఆ శివలింగాన్ని అంతా నెట్టి పారేసి ఆకులంతా ఇసిరి పారేస్తుంది. వాడు వెంటనే కళ్ళు తెరుస్తాడు. చూస్తే ఎదురుగ్గా ఇది ఉండదు అనమాట, శివలింగం ఉండదు. వాడు అప్పటిదాకా పూజ చేసి తాతాత్మ్యం చెందాడు. వాడు పెద్దగా ఏడుస్తాడు. ఏందమ్మా నాకు ఇది లేకుండా చేసామని చెప్పి, ఏం రాజులే పూజ చేయాలా, నాలాంటి వాళ్ళు పూజ చేయకూడదు, పెద్దగా ఏడుస్తాడు. ఏడవంగానే అక్కడ ఆ పిల్లవాడు ఎక్కడైతే కూర్చొని చేశాడో ఉన్నట్టు పెద్ద శబ్దం వచ్చి అందులో నుంచి శివలింగం బయటకు వస్తుందన్నమాట. బంగారు శివలింగం. వాళ్ళ ఇల్లు ఆ పూరి గుడిసె కాస్త బంగారు మేడ అయిపోతుంది. అందులో అంత భక్తి ఆ పిల్లవాడు చూపించాడు. అప్పుడు చంద్రసేన మహారాజు అక్కడ చూస్తాడు, ఏంది నా ఆయన పెట్టిన విగ్రహంలో ఏమి జీవకళ రాదు, అంతమంది అభిషేకం చేసిన. ఏంటంటే ఇంతలో మంత్రులు వచ్చి చెప్తారు, అయ్యా అక్కడ ఒక గొల్ల ఆమె ఇల్లు బంగారుగా అయిపోయింది, అక్కడ శివలింగం వెలిసింది చెప్తారు. వెంటనే పరిగెత్తుడు రాజు అక్కడికి పోతాడు. పోయి చూసి, ఇంత చిన్న పిల్లవాడు భక్తికి నువ్వు ఇంత కనికరించావే, నా మీద నీకు కనికరం లేదని చెప్పి ఏడుస్తూ పెద్దగా ప్రార్థన చేస్తాడు శివుడిని. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, లేదు అతను చిన్న పిల్లవాడిన భక్తిని బాగా చూపించాడు, అందువల్ల ప్రత్యక్షమయ్యానంటే మహంకాళి దాంట్లో అక్కడ ఉండే ఆ శివలింగంలోకి నువ్వు రావాల్సిందని ప్రార్థిస్తాడు. అప్పుడు అనుగ్రహిస్తాడు ఆ చంద్రసేన మహారాజును ఆ శివుడు. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడి మనస్సు అర్పించడం వల్ల అక్కడే ప్రత్యక్షమైన భగవంతుడు. కాబట్టి మనకి దీని ద్వారా ఏం చెప్తున్నాడు, అర్పణ భావంతో ఉండాలా. శివుడి దగ్గర ఏముందో తీసుకోవడం కాదు, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు పొద్దునేసి మనం అడుగుతూనే ఉంటాం తప్ప మనము తిరిగి ఏమి ఇవ్వాలనే మాత్రం మనం ఆలోచన చేయలేము. ఒకవేళ ఇవ్వాలన్నా కూడా ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మనం ఇచ్చేవేవి లేవు. ఒక్క మన మనసు ఇస్తేనే తీసుకుంటాడు ఆయన. అందుకని ఈ మనసునే అంకితం చేయాలని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే విశేషాంశం. ఎంత బాగా చెప్పాడు చూడండి. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ అని అన్ని వర్ణించాడు ఈ శ్లోకంలో. అంటే సమస్త ఐశ్వర్యాలకి నిలయమైనటువంటి వాడు శివుడు. ఐశ్వర్యాలు ఇచ్చేవాడే శివుడు అసలు. అందుకనే విభూతి ధరిస్తాడు. విభూతి అంటేనే ఐశ్వర్యం.
ఐశ్వర్యం ఇచ్చేవాడి ఐశ్వర్యమే ఉండకే ఉంటుంది. కాబట్టి అంత ఐశ్వర్యవంతులు ఇవ్వడానికి మన దగ్గరే ఐశ్వర్యాలు లేవు, మన మనసునే ఐశ్వర్యం ఇవ్వాల్సిందని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. ఇది 27వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మరియు మన ఇక్కడితో శిఖరణి ఛందస్సు పూర్తవుతుంది. ఇక్కడి నుంచి రకరకాల ఛందస్సులతో ఉంటుంది ఈ శివానంద లహరి. కానీ అద్భుతంగా ఉంటుంది. మనం అది మనస్ఫూర్తిగా శ్లోకం చదువుతున్నప్పుడు ఒక తాదాత్మ్యం చెందుతాం. అంత గొప్ప సౌందర్యం ఉంది, అంత లహరి, ఆ ప్రవాహం ఉంది ఈ శివానందలో ఉండే శ్లోకాలకు. రేపు 28వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.